అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ మహానగరంలో చెరువులు కనుమరుగైపోతున్నాయి. దానికి మరి ఇరిగేషన్ శాఖ అధికారులే ప్రధాన కారణంగా తాజాగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మనం ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చెరువుల కోసం చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా పనిచేస్తుంది. మరి అందులో భాగంగా హైడ్రా చేపడుతున్నటువంటి చర్యల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. చెరువులను పరిరక్షించాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులే ఆ చెరువులను మింగేస్తున్నారు. ఆ చెరువులకు సంబంధించిన FTL బఫర్ జోన్లలోనే భారీ అక్రమ నిర్మాణాలకు అనుమతులు, NOCలు జారీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ACB రైడ్స్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. గండిపేట అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ శాఖలో AEగా పనిచేస్తున్న నికేష్ కుమార్ పైన ACB అధికారులు దాడి చేశారు. దాదాపు నికేష్ కుమార్ ఇంట్లో దాదాపు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా కూడా ACB అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ గండిపేటలో ఉన్నటువంటి పెబెల్ సిటీ, ఈ పెబెల్ సిటీకి సంబంధించినటువంటి D బ్లాక్లో నికేష్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇందులో D బ్లాక్లో ఉన్నటువంటి 1085 ఫ్లాట్ నెంబర్లో దాదాపు 5 సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఇదే బ్లాక్లో ఇదే ఫ్లాట్లో నివాసం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా ACB అధికారులు చేసినటువంటి దాడుల్లో నికేష్ కుమార్ విషయంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నికేష్ కుమార్ను ACB అధికారులు అరెస్ట్ చేసి ఇప్పటికే చెంచల్గూడ జైలుకు కూడా తరలించారు. అయితే నిన్న ఉదయం ACB అధికారులు ఈ పెబెల్ సిటీలో ఉన్నటువంటి D బ్లాక్లో ఉన్నటువంటి 1085 ఫ్లాట్లో ఉన్నటువంటి ఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏకకాలంలో దాడులు చేశారు. దాదాపు 19 బృందాలుగా ఈ పెబెల్ సిటీలో ఉన్నటువంటి నికేష్ కుమార్ ఇంటితో పాటుగా ఆయన బంధువులు, స్నేహితుల ఇంట్లలో కూడా పెద్ద ఎత్తున దాడులు చేసి ACB అధికారులు సంచలనంగా ఈ నికేష్ కుమార్కి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులను, దాదాపు క్యాష్ను కూడా ACB అధికారులు సీజ్ చేసినట్లుగా కూడా మనకు ACB అధికారులు రిలీజ్ చేశారు ప్రకటన కూడా. అయితే ప్రధానంగా మనం నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఒకసారి ఈ నికేష్ కుమార్ వ్యవహారాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, నికేష్ కుమార్ను నిన్న ఉదయం తెల్లవారుజాము నుంచి ACB అధికారులు సోదాలు చేశారు. దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారం 17,73,00,000 రూపాయల అక్రమ ఆస్తులు కూడగట్టినట్లుగా కూడా ACB అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో మాత్రం ఈ నికేష్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు 100 కోట్లకు పైగా ఉంటున్నట్లుగా కూడా ACB అధికారులు గుర్తించారు. అయితే తాజాగా ఈ చెరువుల FTL బఫర్ జోన్లోనే భారీ అక్రమ నిర్మాణాలకు నికేష్ కుమార్ NOCలు జారీ చేశారు. అందులో భాగంగానే దాదాపు కోట్లాది రూపాయల అక్రమంగా సంపాదించినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ నికేష్ కుమార్కి సంబంధించిన వ్యవహారంలో మనం చూస్తే ఒకసారి పరిశీలిస్తే ఈయన చేసేది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మైనర్ ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నాడు. అయితే ఈ మైనర్ ఇరిగేషన్ శాఖ యొక్క అధికారుల లక్ష్యం, వారి యొక్క విధులు చెరువులకు సంబంధించినటువంటి, నాలాలకు సంబంధించినటువంటి, వాగులకు సంబంధించినటువంటి రక్షణ ఉంటుంది. వాళ్ళు దాన్ని పరిరక్షించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నికేష్ కుమార్ భారీ నిర్మాణ సంస్థలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు NOCలు జారీ చేసేందుకు కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు లంచంగా తీసుకొని అక్రమంగా సంపాదించినట్లుగా కూడా ACB అధికారులు గుర్తించారు. అయితే మనం ఒకసారి గతంలో కూడా మే నెలలో ఈ నికేష్ కుమార్ తారుగా ఆయన ఉన్నతాధికారుల పైన కూడా ACB అధికారులు దాడులు చేశారు. ఆ కేసును ఒకసారి మనం పరిశీలిస్తే, గండిపేట AEగా పనిచేస్తున్నటువంటి నికేష్కు మే నెలలో రెడ్ హ్యాండెడ్గా ACBకి చిక్కి జైలు శిక్షను కూడా అనుభవించాడు. అయితే అప్పట్లో ACBకి బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం ఈ నికేష్ కుమార్ పేరు లేకపోయినా అయితే ఈ గండిపేట నెక్నాపూర్కు చెందినటువంటి ఓ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ నిర్మాణం కోసం HMDAకు దరఖాస్తు చేసుకోగా, అయితే ఆ పక్కనే ఉన్నటువంటి వాగు సమీపంలో ఉండడంతో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి NOC జారీ చేయాల్సింది. అయితే ఈ కేసులో అప్పటి AEగా ఉన్నటువంటి గండిపేట అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నటువంటి కార్తీక్ 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో బన్సీలాల్ EE ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బన్సీలాల్తో కలిసి ఈ డీల్ని కుదుర్చుకున్నారు. దాదాపు 4 లక్షల్లో
ఈ నికేష్ కుమార్కి సంబంధించినటువంటి వాటా 50,000 ఏసీబీ అధికారులు దాడి చేసే సమయంలో అక్కడికి వెళ్ళి 50,000 తీసుకుంటుండగా బన్సీలాల్తో పాటుగా ఈ బన్సీలాల్తో పాటుగా ఏఈ కార్తీక్, ఈ నికేష్ కుమార్కి సంబంధించినటువంటి ఏఈని కూడా ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని రిమాండ్ విధించారు. అయితే అప్పటి నుంచి ఈ నికేష్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో కూడా ఎన్ని సంచలన విషయాలు ఉన్నాయని చెప్పి కూపీలాగినటువంటి ఏసీబీ తాజాగా దాడుల్లో నికేష్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను కూడా దాడుల్లో సంచలనంగా బయటపెట్టారు. అందులో దాదాపు వందలాది కోట్ల రూపాయల విలువైనటువంటి అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మనం ఈ చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కూడా ఇరిగేషన్ అధికారులే మింగేసినట్లుగా కూడా ఈ సంచలన విషయాలు ఏసీబీ కేసు ద్వారా మనకు బయటపడుతుంది. మరి ఈ నికేష్ కుమార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందా అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు గుర్తిస్తున్నారు. అయితే మనం ఒకసారి పరిశీలించవచ్చు. నికేష్ కుమార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ఏసీబీ అధికారులు విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల ఆస్తులను కూడా ఈ నికేష్ కుమార్ బంధువులు తన ఫ్రెండ్స్ మీద కూడా బినామీలుగా పెట్టి కూడా కూడగట్టినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా మనం ఒకసారి పరిశీలిస్తే నికేష్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు కొల్లూరులో 15 ఎకరాల అగ్రికల్చర్ వ్యవసాయ భూమి, మొయినాబాద్లో 3 ఫామ్ హౌజ్లు, 3 ఖరీదైన విలాసవంతమైనటువంటి విల్లాలు కూడా ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎస్బీఐ బ్యాంకులో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసినటువంటి నికేష్ కుమార్ పైన పెద్ద మొత్తంలో ఆర్టీజీఎస్ కూడా చేసినట్లుగా కూడా గుర్తించారు. అయితే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీలక పత్రాలు, ఈ రైట్స్లో ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఇటు మొయినాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లే కాదు, అగ్రికల్చరల్ ల్యాండ్ కూడా, వ్యవసాయ భూమి కూడా నికేష్ కుమార్కి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి కీలక పత్రాలను దాదాపు 19 బృందాలుగా ఏసీబీ అధికారులు తమ నికేష్ కుమార్ బంధువుల ఇంట్లలో కూడా ఏకకాలంలో సోదాలు చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించినట్లుగా తెలుస్తుంది. మార్కెట్ విలువ ప్రకారం అవి తక్కువగా ఉన్నా, అంటే బహిరంగ మార్కెట్లో మాత్రం అవి 100 కోట్లకు పైగా అక్రమాస్తులుగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ భూములు, ఫ్లాట్స్, ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్లను కూడా, ఖరీదైన కార్లు కూడా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఈ మధ్య విదేశీ పర్యటనకు కూడా వెళ్ళి దాదాపు విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఏఈ నికేష్ కుమార్ విలాసవంతమైన జీవితానికి అలవాడి దాదాపు లక్షలు కోట్ల రూపాయలైనటువంటి లంచాలను స్వీకరిస్తూ దాదాపు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను సంపాదించినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే మరి ఇప్పటికే చెంచల్గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. మరింత ఈ ఏఈ వ్యవహారం ఇలా ఉంటే మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి సంచలన విషయాలు కూడా బయటపడబోతున్నాయి. ఎందుకంటే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే 100 కోట్ల రూపాయలుగా ఈ చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతుల విషయంలో ఎన్ఓసీలు జారీ చేసినటువంటి నికేష్ కుమార్ని 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే మరి ఈ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ ఎన్ని 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారన్న విషయాలను కూడా ఏసీబీ సేకరిస్తుంది. మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అవినీతి తిమింగలం నికేష్ కుమార్ వ్యవహారం బయటపడడంతో ఇరిగేషన్ శాఖలో కూడా అలజడి మొదలైంది. గతంలో పనిచేసినటువంటి అధికారులు, మరి ఇప్పుడున్న అధికారులు కూడా ఎంత మేరకు అక్రమాలకు పాల్పడ్డారు, చెరువులను మింగేస్తూ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్మిస్తున్నటువంటి భారీ రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలకు కోట్లాది రూపాయలు లంచాలుగా తీసుకొని ఎన్ఓసీలు జారీ చేసినట్లుగా కూడా ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. మరి ఏసీబీ ఈ విషయంలో, ఈ కేసులో దర్యాప్తు ఏ విధంగా కొనసాగిస్తుంది, మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు కూడా ఉచ్చు బిగుస్తుందా అన్న అంశాలను కూడా సంచలనంగా బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కేసులో ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుంది, ఇరిగేషన్ శాఖ ప్రక్షాళన కోసం కూడా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో కలిసి సాగర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.